కానీ ఇలాంటి సెలబ్రిటీలకి మళ్ళీ ఇంకొక వెసులుబాటు ఉంటుంది ఈ లాలో. జస్ట్ ముందు నోటీసులు ఇస్తారు, గౌరవప్రదంగా మీరు రండి అని అడిగి. ఇది ఏంటంటే కొంచెం లెంత్ అవుతా ఉంటది. అంటే బేసిక్ గా ఇది ఎందుకు లెంత్ చేయాలి? ఇప్పుడు వాడు ఉరేసుకొని చచ్చిపోయేటప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు కోల్పోయి లాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా చచ్చిపోయినప్పుడు వీళ్ళని ఇమీడియట్గా ఎందుకు గుర్తు చేయొద్దు? ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులలో నువ్వు అన్న ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ కూడా శివజ్యోతి ఉండొచ్చు. ఇంకా చాలా భయం ఎట్లుంటుంది? భయం లేని కోడి బాజార్లో గుడ్డు పెడుతుంది అన్నట్టు. అసలు వాళ్ళకి భయమే లేదు కదా. వీళ్ళది ఎంత ఇప్పుడు అడావిడి చేసిర్రు, భయపట్టిస్తారు, మళ్ళీ మేము చేసుకోవచ్చు అనేది వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకాలం చేస్తారు. ఇప్పుడు హర్షద్ సాయి దగ్గర కానీ, ఇమ్రాన్ ఖాన్ దగ్గర కానీ, శివజ్యోతి దగ్గర కానీ, ఒకవేళ బిత్తిరి సత్తి లాంటి చేసిండో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఎవడు చేస్తే వాడు ఎవడన్నా కానీ ఆన్లైన్ పెట్టి ఇది ఆలి కానీ ఇంకెవరన్నా చేసిండు శ్రీముఖి కానీ వీళ్ళందరినీ ఖచ్చితంగా భారీ బహిరంగంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర పైకి లేపి అందరిని కంటిన్యూగా లైన్గా అందరికి ఇట్లా పెట్టేసి ఒక్కొక్కరికి ఇట్లా ఉరి పెట్టేసి, లేదంటే కొద్దిసేపు కొట్టాలి, తలకాయ కిందికేసి కాళ్ళు పైకి లేసి కట్టేసి 1 గంట 2 గంటల సేపు మొత్తం దద్దులు వచ్చితే. ఇప్పుడు కుమరం భీముడు అనే ఒక పాటలో రామ్ చరణ్ RRRలో రామ్ చరణ్ NTRను కొడతాడు. కొడితే ఇట్లా కొరడాతో కొడితే ఇట్లా అంతుక్కొని రక్తం వస్తుంటుంది. అట్లా ఇప్పుడు ఒకవేళ శ్రీముఖి చేసినా, విజయ్ దేవరకొండ చేసినా, దగ్గుపాటి రాణ చేసినా, మంచు లక్ష్మి చేసినా వాళ్ళ తోడుకలు అట్లా బయటకు రావాలి. రక్తాలు ఇట్లా కారి 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 అది అందరికి లైవ్ ఇవ్వాలి. ఆ రోజు అందరికి 1 గంట సేపు ఏం పనులు లేవు, అన్నీ ఎక్కడికక్కడ బంద్ చేసి ఇదే లైవ్లో ఈ కారుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే ఆర్తనాదాలు చేస్తుంటే ప్రతి ఒక్కరు విని ఎందుకు కొడుతుర్రో కూడా చెప్పాలి. ఇట్లా ప్రమోషన్ చేయడం వల్ల నిజామాబాద్లో ఇంతమంది చచ్చిపోయారు, ఆదిలాబాద్లో ఇంతమంది చచ్చిపోయారు, కరీంనగర్లో, ఖమ్మంలో, ఆంధ్రాలో, రాయలసీమలో, విజయవాడలో, గుంటూరులో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, ఇట్లా అనేక దగ్గరలో, కర్నూలు, తిరుపతి, చిత్తూరులో ఏ జిల్లాలో ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోయారు, అబ్బాయిలు చచ్చిపోయారు ఆ లిస్ట్ అంతా పెట్టి ఎంతమంది చచ్చిపోతే అన్ని కొరడ దెబ్బలు కొట్టాలి. ఒక్కొక్క దెబ్బ మూతి మీద, వీపు మీద, తొడల మీద అందరు కొడితే ఆ రక్తాలు ఇట్లా ఇట్లా కారే రక్తాలు అన్ని ఛానళ్ళు ఇట్లా పారాల. పారి హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ అంతా ఎర్రటి రక్తంతో, ఆ మురికి నీళ్ళతో కాదు ఇలా రక్తంతో నిండిపోవాలి. అట్లా కొట్టాలి ఇలా. కానీ అది ఇందాక నువ్వు అన్నప్పుడు కూడా నాకు ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఇప్పటిదాకా వీళ్ళతోనే కొంత ప్రమోషన్ చేయించుకుని వీళ్ళని వాడుకున్న వాళ్ళు పోలీసులు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్, ఆత్మహత్యలు చేసుకున్న అంశాలు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి? అదే అట్లీస్ట్ ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే ఇప్పుడైతే చేసేది మంచి పని. కనీసం గతంలో ఎవడన్నా చేసిన వాళ్ళు ఇప్పుడు కొందరు మేము సారీ చెప్తున్నారు. అవును, వేల మంది చచ్చిపోయిన తర్వాత సారీ చెప్పేందుకు ముందు ఆస్తులు రాసియండి. ఆ చనిపోయిన కుటుంబాలకు వెళ్ళి మీరు పరామర్శించండి. పరామర్శించి మీ ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరికీ వంచిన తర్వాత అప్పుడు సారీ చెప్పాలి. అంటే తిన్నదంతా 100 కోట్లు వచ్చినా, 200 కోట్లు వచ్చినా, 1000 కోట్లు వచ్చినా మంచిగా తిని మంచి మంచి విల్లాలు కట్టుకొని రేంజ్ రోవర్ కార్లు విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, కోట్లాది రూపాయల మెయింటెనెన్సులు, తర్వాత ఊటీకి పోవడము, అండమాన్ నికోబార్ దీవులకు పోవడము, గోవాకు పోవడము. మొన్న ఈ సురేఖ వాణి యాక్టర్ సురేఖ వాణి కూతురు హోలీకి ఒక సారీ చెప్తే ఒక వీడియో రిలీజ్ ఆమె చేసింది, రీతు చౌదరి చేసింది. ఆమె హోలీ మొత్తం ఒళ్ళంతా రంగులు పూసుకుని లాస్ట్ లో మళ్ళీ అందరికి ఇదంతా చెప్పి హ్యాపీ హోలీ చెప్తుంది. అంటే వాస్తవంగిలకి అంటే తప్పు చేశానన్న ఆలోచన ఇప్పటికీ లేదు. అంటే బాధ లేదు, అవును, రిగ్రెట్ లేదు. ఇప్పుడు ఇంత కేసు అవుతుంది, నిన్ను బ్లేమ్ చేస్తున్నారు, నువ్వు దానికి సారీ చెప్తూ లాస్ట్ లో హ్యాపీ హోలీ అంటే దాని అర్థం ఏంటి? నీకు నిజంగా మనసులోంచి వచ్చిన సారీ కాదు అది. అంటే ఏదో చెప్పకపోతే నన్ను తీసుకుని అరెస్ట్ చేస్తారని భయంతో. అదే అంటే బేసిక్ గా ఇది మారట్లేదు కదా. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు మారండి. ఇప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళని తీసుకుపోయి తోడుకల కింద కొట్టి రామ్ చరణ్ ఎట్లయితే కొడతాడో RRRలో జూనియర్ NTRను కట్టేసి ఏరులై పారేను రక్తం అట్లా ఏరులై పారాలి. అందులో అంటే NTR మంచి క్యారెక్టర్, కానీ వీళ్ళు దుర్మార్గులు. అది ఏరులై
పారి హుస్సేన్ సాగర్ అంతా నిండాలి, అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి ఇందిరా పార్క్కి వెళ్ళి ఈ ఎట్లయితే ఇట్లా పోయి గోదావరి కృష్ణా నది అంతా కలిసి అటు సూర్యాపేట, కోదాడ, విజయవాడ, గుంటూరులో ఆ కృష్ణా జలాలలో నిండే. ఇప్పుడు 5 రోజుల నుంచి రన్ అవుతుంది కదన్న, కనీసం ఇప్పటికి వచ్చి వాళ్ళ మీద చర్యలు లేవు. బేసిక్గా విచారణకు రమ్మని చెప్పి అడిగారు, అసలు ఒక్క దెబ్బన కొట్టి ఇప్పటిదాకా. అదే అంటున్నా, విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళ తరపు నుంచి శేఖర్ భాష అనేటోడు వెళ్ళి వాళ్ళందరూ కొంచెం భయంగా ఉంది, ఒక 4-5 రోజుల్లో వచ్చి హాజరవుతారంటే ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఒప్పుకుని శేఖర్ భాష వీళ్ళందరికి వస్తా సార్. మరి అదే అంటున్నా కదా, ఇప్పుడు బేసిక్గా అసలు తప్పు చేసిన వాళ్ళు స్టేషన్కి రాలే ఇప్పటిదాకా. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు మర్యాదగా వచ్చి లొంగిపోతే ఓకే. అవును, ఒకవేళ లొంగిపోకపోతే ఎన్కౌంటర్లో, ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దాంతేవాడ సైడు అవును, నక్సలైట్లను కనబడ్డట్టు ఎన్కౌంటర్లు చేస్తారు. తుక్కు కింద కాలుస్తున్నారు, ఇట్లా AK-47 పెట్టి కాలుస్తున్నారు. వీళ్ళు చెప్పాలి ఇప్పుడు ఎవడెవడైతే పరారీలో ఉన్నారో, ఎవరెవరైతే బెట్టింగ్ ఆన్లైన్ ఆప్షన్ ప్రమోట్ చేసి మీరు ఆడండి, కోట్లు సంపాదించండి అని ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి నీకు బంగారం ఇస్తాం, నీకు సెల్ ఫోన్లు ఇస్తాం, యాపిల్ ఫోన్ ఇస్తాం, ల్యాప్టాప్ ఇస్తాం, బైకులు ఇస్తాం, కార్లు ఇస్తామని చెప్పి ఎవరైతే ప్రమోషన్ చేసారో వీళ్ళందరూ కనబడితే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ రావాలి. ఛాన్స్ ఇవ్వకూడదు వీళ్ళకి. ఇంకేందిగా వచ్చి లొంగిపోతేనేమో ఒక 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈ 24 గంటలలో మిమ్మల్ని వెతకం. మీ అంతటా మీరే వచ్చి రాచకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోతారా, సైబరాబాద్ దాంట్లో లొంగిపోతారా, హైదరాబాద్ దాంట్లో లొంగిపోతారా, లొంగిపోండి. లేకపోతే ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఆట. కనబడ్డట్లు వాడు చచ్చిపోయేటట్టు కాల్చొద్దు. మళ్ళీ నక్సలైట్లను కాల్చినట్టు కాల్చకుండా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని కాళ్ళకు కాల్చాలి, చేతులకు కాల్చాలి, చెవులకు కాల్చాలి. ఒక చెవి ఎగిరిపోవాలి కాలిస్తే, ఇటు చేతులకు కాలిస్తే చేతులు పోవాలి, ఈ చేతు పోవాలి, ఈ 2 కాళ్ళు పోవాలి. ఎటుకుతాడిగా వాడిని పట్టుకొచ్చి ఉరి తీయాలి. ఇక్కడ సచివాలయం దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చిత్రహింసలు పెట్టాలంటున్నా. చిత్రహింసలు పెడితే పాపము చచ్చిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత వేదన అనుభవించుంటారు. అయ్యో నా పిల్లగాడు ఇట్లా అయిపోయిండని. ఏంది అంటే భయం లేదన్నా, చట్టాలలో భయం లేదు. హ్యాపీ వాళ్ళు చెప్పినా ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎవరికైనా భయం ఉందా? అయ్యో మేము తప్పు చేసినా బాధ ఉందా? లేదు కదా, అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎవరికాడు ఏదో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం అసలు ఇంకా కాదన్నా. మా అంటే ఇప్పుడు పోకిరి సినిమాలో చెప్తాడు ఎవరు, మహేష్ బాబు, ఏందన్నా తొక్కలో మీటింగు, మా అంటే 20-30 మంది ఉన్నారు, వేసేస్తే బోలే అంటాడు. వీళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారు, ఎక్కడ కనబడ్డట్టు కాల్ చేసి ఆ హుస్సేన్ సాగర్లో పడేసి అయిపోతుంది కదా. సమాజానికి ఉపయోగపడేటోళ్ళు అయితే కాదు కదా వీళ్ళ వల్ల. రేపు ఇంకెక్కువ చచ్చిపోతారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంది, తొక్కలో చర్చలేంది? ప్రభుత్వం మీ చేతులు ఉంది. ఒక్కొక్కళ్ళ దగ్గర 100,000 తుపాకులు ఉన్నాయి, పిస్తోళ్ళు ఉన్నాయి. ఇంకెన్నడన్నా పని చెప్తారా? తుపాకులు ఎప్పుడు నేను కాల్చంగా చూడలే. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో చూసినా కానీ మళ్ళీ అది కూడా ఎప్పుడు గాల్లో కాల్చిందే కానీ వీళ్ళని ఎప్పుడు కాలుస్తారు అంటున్నా. సినిమాలలో కాల్చిందే చూస్తున్నాం తప్ప నిజ జీవితంలో ఎక్కడ కూడా. సరే కాలుస్తే నక్సలైట్లను కాలుస్తారేమో తప్ప నిజ జీవితంలో దుర్మార్గులను ఎవరినైనా కాల్చంగా మనం చూసినామా? ఇట్లాంటి వాళ్ళని అసలు కాల్చరు. ఎంత దుర్మార్గం చేస్తే వాడికి అంత పెద్ద లాయర్ ఉంటాడు. ఇక దిగుతాడు ఒక ఆయన నల్లకోట వేసుకుని ఎవడో ఒకటి దిగుతాడు. ఇక యువర్ ఆనర్ బెయిల్ ఎట్లా తెచ్చుకోవాలి, వాడు చేయలేదా, వీడు చేయలేదా, ఆ కంపెనీ లేదా, ఈ కంపెనీ లేదా,